జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు, ఎన్సీసీ విద్యార్థుల శిక్షణా శిబిరం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, కేంద్ర ప్రభుత్వ సభ్యుల పర్యటన, రక్తదాన శిబిరాలు, అంగన్వాడీలో ఆకస్మిక తనిఖీలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి యొక్క ఆదేశాల మేరకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం మరియు నూజివీడు సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేషనల్ హైవే, స్టేట్ హైవే మరియు ఇతర రహదారి మార్గాలలో రాత్రి వేళల్లో పకడ్బందీగా గస్తీ విధులు మరియు రహదారి ప్రమాదాల నివారణ కొరకు రాత్రిపూట వాహనదారులకు ఫేస్ వాష్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ క్రమంలో బీట్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులను క్షుణ్ణంగా పరిశీలించి నాటుసారా, గంజాయి, మద్యం అక్రమ రవాణా జరగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూ ఏటీఎంలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు వద్ద రాత్రి వేళల్లో రాజ్యుల్లో, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని పెద్దవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణా శిబిరంలో జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ, జీవితంలో క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమని, విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ అలవాటు చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, మానసికంగా మంచి సంకల్పాన్ని తలుచుకుని ముందుకు వెళ్ళే ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ఎవ్వరూ మనల్ని ఆపలేరని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడంతో పాటు సమస్య ఎదురైనప్పుడు కంగారు పడకుండా ఆ సమస్య నుండి బయటపడేందుకు ఆలోచన చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేడుకను ప్రజలు తిలకించడానికి ఏలూరు నగరంలోని స్థానిక ఇండోర్ స్టేడియం, పేరయ్య కోనేరులోని రామకోటిలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా పలువురు నగర ప్రజలు మరియు మహిళలు తిలకించారు. ప్రధానమంత్రి అవార్డులు 2023 ఎంపిక కోసం ఏలూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సభ్యులు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బృందం సభ్యులైన భూపేందర్ సింగ్, శ్రీవత్సలకు జిల్లా కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మిషన్ ఇంద్రధనుష్, పిఎం స్వానిధి, పిఎం విశ్వకర్మ యోజన, పిఎం ముద్ర యోజన, హర్ ఘర్ జల్ యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రధానమంత్రి పోషక యోజన పథకాలకు సంబంధించిన వివరాలను వారికి కలెక్టర్ అందించారు. ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రక్తదానం మరొకరికి ప్రాణదానం చేయడమేనని, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరించి ప్రాణాపాయంలో ఉన్న వారికి సేవలు అందించడంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రక్తదానం చేయడం వలన కొందరి నిండు ప్రాణాలను కాపాడడంతో పాటు రక్తదానం చేయడం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అవసరమైన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తారని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో నిర్దేశించిన మెన్యూ ఖచ్చితంగా అమలు చేసి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం మాధవరం పంచాయతీ దామచర్లలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి సదరు ఆహారాన్ని తాను స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెన్యూ ప్రకారం ఆహారం తప్పనిసరిగా అందించాలని, ఉదయం పాలు, మధ్యాహ్నం భోజనం, కూర, సాంబార్, కోడిగుడ్డు పెట్టాలన్నారు. తాను వివిధ కార్యక్రమాల పర్యటనలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తానని, మెన్యూ ప్రకారం భోజనం అందించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.